నాకు చెప్పకూడా కొత్త ఆఫీస్ తీసుకోను. సో ప్రెసెంట్ అయితే ఇర్ఫాన్ ఖాన్ కి కూడా ఒక సర్ప్రైజ్ ఉందన్నమాట. అది ఏందో మళ్ళీ నాకు కూడా చెప్పలే. చెప్తారా భయ్, ఎందుకు చెప్పు చెప్పు. ఇంత మాట అంటున్నారు నీకోసం. అబ్బా ఏం చెప్పాడురా. చూసినావా మీ ఇంట్లో వస్తుంది ఇట్లా ఇంత టాలెంటెడ్ ఉన్నా. కొడతా బిడతా అని చెప్పి పెద్ద పెద్ద మాటలాడి తీసుకొచ్చినావు. అంటారు నాకు గుండు బాస్నే. భలే మంచి గుండు పసంద్. టీవీ ఉంటుందా అంటే 52 ఇంచెస్. ఇలా ఏం చేస్తాం తెలుసా, మనము గేమ్స్ ఆడతాం ఖాళీ. మా అమ్మ ఉంది కాబట్టి ఇవన్నీ అవుతున్నాయి. సో పైసలు అయితే బాగానే అయినాయి, కష్టపడ్డే అన్ని ఒక ఫలితం అవుతుంది అన్నట్టు నాకు అనిపిస్తుంది. వెళ్ళారా వెళ్ళారా. సో గైస్ చాలా బ్యాడ్ సిచ్యువేషన్ అన్నమాట. సో ఇర్ఫాన్ కి ఇట్లా జరుగుతుందని మనమైతే అనుకోలేదు. చెప్పు ఏమైంది, బాధ ఎందుకు పడుతున్నావు, ఏమైంది చెప్పు. నాకు చెప్పకూడా కొత్త ఆఫీస్ తీసుకోను. కొత్త ఆఫీస్ కాదు, కొత్త ఇల్లే తీసుకున్నా అనమాట. సో ఆ ఇంటి దగ్గరికి ఇర్ఫాన్ ఖాన్ కి సర్ప్రైజ్ ఇద్దామని బెడ్రూమ్ చేపిస్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, వీనికి పాపం అని చెప్పి అది చేస్తున్నాడు. వాడేమో వీని గురించి ఆలోచిస్తుంటే వీళ్ళేమో లేదు చేయలే గీయలే అని చెప్పి అది చెప్తున్నారు అనమాట. గంగవాన్ కొత్త ఇల్లు ఎంతమంది చూద్దామని వెయిటింగ్ లో ఉన్నారు. ఇంకోటి వచ్చేసి నీకు సపరేట్ ఒక బెడ్రూమ్ చేపిస్తుంది నీకు గంగవాన్. మీరిద్దరు కలిసి ఒకటే మనమే ఇచ్చినాం రా పైసలు పెయింటింగ్ కి. చెప్పు ఆడ పెయింటింగ్ ఇచ్చి బాధపడుతున్నా. అట్లుంటది మనతోని. నాకంటే తయారవుతావు ఇక. సో గైస్ ఇప్పుడైతే గంగు వాళ్ళ కొత్త ఇంటి దగ్గర కూర్చున్నాం అనమాట. సో ఆడ పోయిన తర్వాత గంగు ఏమేం చేసిండో. సో గైస్ వాడు కష్టపడ్డ దాంతో ఏం పైసలు వేస్ట్ చేయకుండా ఒక దానికి ఒక ఇల్లు దానికి పెట్టిండు అనమాట. సో ఇంట్లో ఫాల్ సీలింగ్ దగ్గర నుంచి ఇంటీరియల్ అన్నిటికీ గంగు దగ్గర ఉండి చేపిస్తుండు. అందుకని అప్పుడప్పుడు వస్తుండే, అప్పుడప్పుడు వస్తలేదు. సో ప్రెసెంట్ అయితే ఇర్ఫాన్ ఖాన్ కి కూడా ఒక సర్ప్రైజ్ ఉందన్నమాట. అది ఏందో మళ్ళీ నాకు కూడా చెప్పలే. సో గైస్ ఇప్పుడైతే ప్రెసెంట్ గంగు వాళ్ళ ఇంటి దగ్గర పోతున్నాం. వాళ్ళ ఇల్లు ఎట్లా ఎంత మంచిగా డిజైనింగ్ వేయించిండు అది అనేది ఈ వీడియోలో మొత్తం మీ అందరికి చూపిస్తా. సో గైస్ లేట్ చేయకుండా జల్దీ గంగు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాం. పాపం బాధ అనిపిస్తుంది కదా నీకు చెప్పకుండా ఇల్లు తీసుకుంటే. ఇప్పుడు వాడు ఎంత సర్కిట్లు తెలుసా, వాడిని కొట్టేస్తాడు. కొడతావా? అడుగురా అడుగురా. పాపం వాడు బాధపడడా నాన్నకి చెప్పకుండా తీసుకుంటే. సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నా కోసం పట్టుకొని వచ్చేసారు. పంపించాను నేను ఆడుకుని చేస్తుండు. మామ నువ్వు కూడా ఇట్లా చేసినావు. అరే నాకు తెలియ కూడా పోతావా ఇరికి. నేను నీకోసమే చేపిస్తున్నా. బెడ్రూమ్ అన్ని మంచిగా చేపిస్తున్నా తెలుసా. అదేంటి తెలుసా, వాడు చెప్పకుండా నువ్వు ఎందుకు చేస్తున్నావు అని. నేను ఎందుకు చెప్పలే అంటే నేను మంచిగా సర్ప్రైజ్ ప్లాన్ చేసి అని పిలిపిస్తాం అనుకున్నా. మీరు డైరెక్ట్ ఇట్లా తీసుకొని వస్తాను అనుకోలే. వాడు తినకుండా కూర్చుంటే ఇంటికాడ ఉండే చాలు ఉన్నారు మీరు. నాకు గమకరాబ్ వాళ్ళ డాడీ పంపించిండు అన్న, ఇమ్రాన్ పంపించిండు. కరెక్టేనా భయ్, నేను చెప్పదే పోతాను ఎవ్వరికి. మీరు వీడియో పెట్టుకొని వస్తారు అంటే ఇమ్రాన్ పంపించిండే. ఎందుకు రాబాయ్ నాకు చెప్పకుండా ఎందుకు వచ్చారు.
నీకోసం మంచి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా చూడరా ఇంత మంచి చేయించును ఒక మాట చెప్పలా కదా చెప్తారా భయ్ ఎందుకు చెప్పు దొంగ స్విమ్మింగ్ పూల్ పట్టావా నా కోసం అరే ఈడ స్విమ్మింగ్ పూల్ రాదురా భయ్ వీరాజా ఆడ జాగు ఉన్నగా ఆడ చేపిస్తాం చెప్పాడు కనీసం ఒక్క మాట ఎంత హర్ట్ అయ్యిండు పాపం వాడు తింటలేడు పెడతారా మాకు చిన్న అరే మీద పెట్టుకోరా భయ్ మంచి ఏదో నేను దానికోసం చేపిస్తాం అరే నీకు స్విమ్మింగ్ పూల్ కావాలా కట్టుమనరా భయ్ కట్టు మీద కట్టు స్విమ్మింగ్ పూల్ అయితే చిన్న ఒకటి చేద్దాం అయితే చూసినావా అయిపోతుంది ఎంతసేపు రా భయ్ మామ నువ్వు నా ఇజ్జత్ తీస్తున్నావు రా భయ్ నువ్వు నీకోసం ఎంత మంచి చేపిస్తుంటే చూడు జరుగు ఇంకోసం చూపిస్తా చూపి చూడు ఇగో లైట్ చూడు నువ్వు మీద షాక్ అవుతావు ఇగో చూడు మా ఇంట్లో కూడా ఉన్నాయి అరే కరెక్టే రా మన ఇద్దరికే కాదురా ఇది ఓడికి చెప్పు అంటే మీరు ఇద్దరే ఉంటారా మా ఇద్దరికే మళ్ళీ ఏమరా ఇప్పుడు బబ్బు గారు మేము అసలు రావద్దారా ఒక్కసారి ఎంత ఎక్కించింది తెలుసా మరి ఇమ్రాన్ అవురా అరే ఇగో నేను దాపెట్టేది ఏం లేదురా ఎవరికి ఎందుకు చెప్పాలి అంటే మెల్ల అందరికి ఇట్లా సర్ప్రైజ్ లెక్క చేద్దామని చెప్పి నేను అనుకున్నా అట్లా అని చెప్పి దేని గురించి రూమ్ చెప్పు అన్న అరే ఆఫీస్ రా భయ్ ఆయనకి ఇర్ఫాన్ గానికి ఇర్ఫాన్ గారికి ఆఫీసా మళ్ళా ఏమరా అవసరమా అన్న ఎంత ఆఫీసు అరే, ఛట్. నీకు ఇంత మాట అంటున్నాడు రా నీకోసం అరే అది మీ ఆఫీస్ ఇది మా ఆఫీస్ అబ్బా ఏం చెప్పాడురా రావద్దు మరి ఆఫీస్ లోకి తెలుసా నువ్వు రాకరా ఫస్ట్ ఓ ఫస్ట్ ఫామా అరే పోరా రెండు ముద్దులు పామోడా నువ్వే పిచ్చరా మా ఇద్దరు మీట పట్టుకుంటా మామ నీకు బెడ్రూమ్ చూపిస్తా దారా అన్న కొంచెం ఒక్క 2 నిమిషాలు ఆగవా చూడురా చూసినారా బెడ్రూమ్ చూసిరా ఎట్లుంది మామ అరే హీరో గుడి ఉండి ఏమరా హీరో గుడి ఏమో లైట్లు రా మామ హీరో గుడి ఏమో ఇగో ఇవన్నీ కొత్త లైట్లు ఈడేమొస్తుంది తెలుసా నీ ఫోటో వస్తుంది ఇక్కడ మంచిగా ఏమంటావు ఇక్కడ నీ ఫోటో వస్తుంది ఇంకో ఇక్కడ ఏసీ వస్తుంది కిటికీలకి గాలి వస్తుంది ఏమొస్తుంది గాలి ఈడ బెడ్ వస్తుంది కిట్లకి గాలి రాకపోతే ఇంకేమొస్తుందిరా అరే మాటలు ఇగో ఈ ఉల్టా మాటలు వద్దురా బెడ్ ఉందరా అసలు కుర్రుందా మామా నువ్వు సరే మామా సరేనే మళ్ళా ఏం చెప్పినావు ఇంటికాడ గంగాని కొడతా బిడతా అని చెప్పి పెద్ద పెద్ద మాటలాడి తీసుకొచ్చినావు ప్రాంక్ రా అది ప్రాంక్ చేసినా నువ్వే దోస్ వేసుకరా అయితే ఇర్ఫాన్ నేనేం చేద్దాం కుక్క నేనేం చేద్దాం అనుకున్నా తెలుసారా ఇగో పట్టుకో నేను మంచిగా ఇది ఇల్లు అమ్మ తీసుకునేటప్పుడు మన ఇద్దరికి ఆఫీస్ లెక్క వేపిద్దాం అనుకున్నా నీకు ఎన్నిసార్లు చెప్పినారా ఇర్ఫాన్ గారికి బెడ్రూమ్ లెక్క వేద్దామని మంచిగా చిన్నపిల్లల్ని చూసినావా ఒక్క ముచ్చట మాక బబ్బు కనుక చెప్తే మేము తీసుకురాకుంటాం కదా ఏం చెప్పాలా అరే మరి ఇమ్రాన్ అన్న చెప్పిండు ఎంత చెప్పిండ్రా మాకు అరే నిజం చెప్పరా బాయ్ మీ డాడీ చెప్పిండే చెప్పలేడా కాదు వీరు కూడా వచ్చిండు అరే మామ అంతా అయిపోయినాక తీసుకోదామని ప్లాన్ చేసుకుంటారా మామ ఇల్లు అనుమని తీసుకొచ్చి ఆ. మొత్తం చెప్పేసి నాశనం చేసేసిర్రా బాయ్ అరే మనకు తెలియదు కదా మామ అరే ఎంత మంచి సెటప్ చేసినా తెలుసారా ఇర్ఫాన్ పెద్దది ఫోటో అరే వేపిస్తారా సెటప్ కాదు ఏం కాదు ఏం తెలుసా ఇప్పుడు నీకు తెలిసిపోయింది కదా నువ్వేమంటారు కవర్ చేస్తుండా గిఫ్ట్ అని చెప్పి కవర్ చేస్తుండు అబ్బా నమ్ముతావు అనను అరే, చూడా? అరే, నమ్ముతా చూసావా మరి ఒక మాట చెప్పలేదా నేను అవలేగా నారబడు అవును కాదు చూసినావా ఓరు అవలేగాడు అరే గాడు వీరు చూసినావా ఎట్లుంటది మనతోటి అయితే సో నేను ఆయన ఎత్తుకోరు నువ్వు ఎత్తుకో ఇంటికాడ ఏం మాట్లాడినావురా నువ్వు గంగాని కొడతా బిగుతా ఇట్లా 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 పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇక్కడికి రాగానే వాడు ఇక నీ స్టిక్ నీ ఫోటో పెడతా అది పెడతానగానే మారిపోయాడు రా అలాగే అయిపోయాడు బిడ్డ. అమ్మా 2 ముద్దుల పామురా నువ్వైతే గుండునే గుండె అంటారు నాకు గుండు బాస్ గుండు బాస్నే భలే మంచి గుండు పసంద ఆడనేమో మాకు సపోర్ట్ చేసిండు వీడికి వచ్చినాక నీకు సపోర్ట్ చేస్తుంటావు మేము ఇంత మంచి చేసుకుంటున్నాం రా నీకేందుకు మా ఇల్లు ఇది అరే అలాగే మండుతుందిరా నీకు మంచి ఆఫీస్ ఇస్తామని చెప్పి అవును నిన్ను నమ్మి మేము అసలు రానే రాబా ఏడికి సో మొత్తానికి నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇగో మంచిగా ఇర్ఫాన్ గారికి నాకు ఒక ఆఫీస్ లెక్క పెడదామని చెప్పి ఒక 2 రోజుల ముందు ఇమ్రాన్ అని నేను చెప్పిన అయితే అప్పటికే మంచిగా చేపిస్తున్నా నేను లోపల ఇంటీరియర్ ఇదంతా చేయించుకుంటున్నా ఏదో కొంచెం కష్టపడి ఇట్లా చేయించుకుంటుంటే ఇమ్రాన్ కూడా ఎంత తప్ప అంటే ఇంక సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే చెప్పేసిండు ఎంతగానో బాగా అనిపిస్తుంది ఇర్ఫాన్ అయ్యో, సరే అయిపోయింది కదా అయిపోయింది నువ్వు ఈ రూమ్ ఎట్లా ప్లాన్ చేస్తావు అని చెప్పి ముంగటికి ఏం చెప్తా మొత్తం ఫస్ట్ హాల్లో చెప్పు అంటే నేను చిన్నప్పుడు ఇంజనీర్ చదువుకున్నా 10th లా అబ్బో, నేను చూడాలా కదా బాగా పంపించాలి సారీ ఇగో మామ సారీ ఇప్పుడు నీకు ఏమేమి చేపిస్తాను నీకు మొత్తం చూపిస్తారా దా చెప్తారా మన ఇద్దరికి ఇవ్వని కొద్ది మళ్ళా
మీ డాడీ కూడా ఎంట్రీ లేదు. ఆ. డోర్ తెరవగానే ఆ. ఈడుందా అటు తిరుగురా, ఇక్కడ పెద్ద టీవీ వస్తుంది మామ. ఎంత పెద్ద ఇంత ఉంటుందిరా ఇర్ఫాన్, ఈడికెళ్ళి ఈడికి టీవీ ఉంటుందిరా. అంటే 52 ఇంచెస్. ఇలా ఏం చేస్తాం తెలుసా, మనము గేమ్స్ ఆడతాం ఖాళీ. ఓకే, అంటే ఇప్పుడు గేమ్స్ ఆడడానికి చేసుకున్నారు. గేమ్ అనే వేసుకుంటాం బాయ్, గేమ్స్ ఆడతాం. ఏం చెప్పురా బాయ్, నీకు ఎందుకురా? నీకెందుకురా? ఇప్పుడు మా దోస్తు కాదా నువ్వు? కాదు. సరే సో ఇగో ఓపెన్, చెప్తుంటరా, ఓపెన్ చేయగానే ఇక్కడ పెద్ద టీవీ వస్తుంది. టీవీకి మంచిగా గేమ్స్ అన్ని ఏంద్రా ఏమంటారు, PS5. అది సెట్ చేసుకుంటాము. 40,000 అది. ఓనీ రా మా ఇర్ఫాన్ అనుకోని ఎక్కువనా రా మామ. అవును. అరే నీకు ఇట్లాంటి మాటలు చెప్పి పిచ్చోని చేస్తున్నావు, నీకు అర్థమైతే లేదు. చిన్నప్పుడు నేను ఏం చేసిరు తెలుసా? నా గంగు మామ ఏరోప్లేన్ తెచ్చింది. ఏయ్ ఏయ్ కోయారే కోయ్ 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 150 రాది. అరే మనం పోయినా మాడిపోయి ఏరోప్లేన్ కాదురా అది, డ్రోన్ తీసుకొని చిన్నపిల్లలు ఆడుకునే ఎగిరే తీసుకొచ్చి. నువ్వు తెచ్చినావా రా? అరే పోయింది మేము ఇద్దరమేరా. అవన్నీ తెలియదు మాకు. సో ఓపెన్ చేయగానే ఇగో ఇట్లా ఇర్ఫాన్, ఈడైతే ఒక టీవీ వస్తుంది మంచి ఇర్ఫాన్ గానికి. ఇగో ఈడ 2 సోఫాలు వస్తాయి బై. ఆ 2 సోఫాలు ఎవరికి? నాకు, ఇంకోటి ఇర్ఫాన్కి. కాథం. ఇంత పెద్ద సోఫాలు అడుక్కోవడం అంటాడు. నీకెందుకురా బయటే, వస్తాం రా బాయ్. మేము రానియారా బై. కాదు, మా గంగు మామ బెడ్రూమ్ పనుకుంటావు, వీరు సోఫాలో పనుకుంటారు. నువ్వు కూడా బయట పడుకుంటావా? నా మీద పడుకుంటాడు. గుండాల మీద పనుకుంటా. ఏడైనా వండుకోరా బాయ్, చెప్పురా ఆఫీస్ గురించి. సో ఇగో Next మంచిగా TV తర్వాత మనకి పని అయితే ఈడ నడుస్తుంది. ఇగో చూడవచ్చు మన ఫ్రెండే మొత్తం. మన ఏందన్నా ఏం చేస్తున్నావు? కలరా అంటే ప్రైమర్ వేస్తున్నాడ. ఫస్ట్ ఇది ఏమంటారు, బూజు ఉన్నప్పుడు పెడితే అతుకపోతుందట కలర్ మీదికి. ఇంకోటి మనం స్విచ్ బోర్డ్లో అయితే మంచిగా వేయించినాం. ఇంకోటి మీరు కలర్ పైన లైట్లు కూడా చూడవచ్చు. ఇర్ఫాన్ చూడరా మామ, ఇప్పుడు లైట్లు లేవు కదా, ఇప్పుడు కలర్ చూడు. ఇంకోటి చూడు. మా ఇంట్లో కూడా నేను చెప్పరా ఇవన్నీ పిచ్చోని చేస్తున్నా ఇవన్నీ చెప్పి. అరే ఇంట్లో ఉండు వేరు, మన ఇద్దరు ఉండు వేరు. ఏమంటావు? ఇంట్లో ఏం లేదు. ఇగో ఇంకోటి చూడు. ఇగో ఇంట్లో టీవీ చిన్నగా ఉంది. ఇగో ఇగో చూడు. ఇగో ఇంకోటి చూడు. ఇగో కలర్ లైట్లు మొత్తం ఓకే. మొత్తం చూసి రూమ్ మొత్తం ఇట్లుంది. ఇంకో ఏ కలర్ వేయాలో నాకైతే అర్థం కాక ఆపినా. ఇది అయిపోయినాక రేపు ఆ కలర్ కూడా ఎవరు నేను అడిగి వేయించేస్తా. ఇంకోటి లోపల పోతే కిచెన్ ఉంటుంది. ఇది అదే కదరా ఇర్ఫాన్? ఇక మా ఇర్ఫాన్ గాడు ఇగో చూడరా ఇర్ఫాన్ ఇట్లాను. ఇక ఇర్ఫాన్ చూడు, ఇప్పుడు మ్యాజిక్ చూడు. ఇగో చూసినావా, మీ ఇంట్లో వస్తుంది ఇట్లా రాదు. మాలా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నా? సో మా ఇర్ఫాన్ ఖాన్ గురించి మంచి టైల్స్, ఇంకోటి మంచి ఇది మాకు రాత్రిపూట ఏమైనా బోర్ కొడితే మన మ్యాగీ వీడియోస్ ఇవన్నీ మీరు చూడవచ్చు. మ్యాగీ వేసుకుందాం మామ మనం బోర్ కొడితే. ఏమంటావు? నీకు వస్తుంది కదా? మా గంగు మామ అన్ని చేసి పెడతా. చూసినావా, ఇటు నా కోసం ఉన్నారు ఇక ఒక్క పని ఇద్దరికి. ఈయన పైసలు ఇస్తాడు రోజు, ఈయన పైసలు ఇస్తాడు. నేను పొద్దున ఏమి ఇచ్చినా స్కూల్కి పోయేటప్పుడు నీకు? స్కూల్ కి పత్తురు పైసలు ఇచ్చిండు. చూసినా నువ్వు ఏమని ఇచ్చినా అన్నీ పొందగాను. గుండు ఏమని ఇచ్చినావా? చాక్లెట్ వేయలేనా మన 5 స్టార్ నీకు ఈ రోజు ఇచ్చి పైసలు ఆడు. కిచెన్ సంబంధించిన అన్ని ఒక పరద వచ్చేస్తుంది, లోపల వచ్చేస్తాయి. ఇంకోటి మనకు మెయిన్ ఇర్ఫాన్ ఖాన్కి ఎప్పుడు పడితే అప్పుడు బాత్రూమ్ వస్తుంది. నిజమారా? అది కూడా చూపిస్తుందా? ఇగో ఇలా స్నానం చేసుకోవాలి. ఇక్కడ షవర్ వస్తుంది. ఏది మామూలు షవర్ కాదు, మొత్తం ఒకటేసారి ఇట్లా నీరు ఇట్లా దన్మని పడి ఇట్లా వెళ్ళిపోతుంది. అట్లాంటి న్యూ మెటీరియల్ అది. ఇంకోటి నీకు బాత్రూమ్ వచ్చినప్పుడు ఇగో ఇది బాత్రూమ్ వస్తే నేనే కడుకుతా. లోపల మనం బెడ్రూమ్ బెడ్ గిడ్డు మంచం మించమేమన్నా. అయితే నాకు ప్లాన్ ఏముండే అంటే ఇలా మొత్తం బ్లాక్ కలర్ వేపిస్తాం అనుకున్నా. అంటే అది కొంచెం బ్లాక్ కలర్ వేపిస్తే సెట్ కాదు కదా అది. అదే మొత్తం బ్లాక్ వేపిస్తాం అనుకున్నా, కానీ జర మా ఇంట్లో బ్లాక్ వేయొద్దురా. నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టం. మీరు ఎప్పుడు చూసినా నేను బ్లాక్ కలర్ షర్ట్ల మీద ఉంటా. ఇంకోటి మీకు ఇల్లు కూడా లైట్స్ చూపిస్తా. అరే మళ్ళీ నాకు ఇష్టం రా, ప్యార్తో వేయించుకున్నాం మనం. ఎందుకు రావురా, 3 కలర్లు వస్తాయి చూడిగో. ఏవురా లైట్లు ఆగురా, ఆగురే లైట్ స్విచ్ చేయడం అసలు ఇంకో ఓకే.
అరే గొర్రె సూపర్ నాలుగు ఉంది. వచ్చినాయిరా. అరే సూపర్ ఉండ్రా. అరే నాలుగు వచ్చినాయి. అయితే ఈ లోపల అయితే మనం యాష్ కలర్ ఏమంటారు, యాష్ కలర్ గ్రే 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 యాష్ మిక్సీ కొట్టించి కలర్ వేయించేద్దాం దీంట్లో. ఎట్లా వస్తుందో చూసాము. ఇర్ఫాన్ ఇగో ఇక్కడ మంచి పెయింటింగ్ వేపియాలి ఏదైనా. దీనిలో ఏ పెయింటింగ్ వేపిద్దాం? స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యానా? ఐరన్ మ్యాన్ కూడా. ఐరన్ మ్యాన్ కూడా నేను ఉన్నా కదా ఐరన్ మ్యాన్. అరే పెయింటింగ్ చేయాలా? నువ్వు చేస్తావా? చేస్తా. సరే ఒక గోడ వదిలేసాం. మా ఇర్ఫాన్ గాడు ఇర్ఫాన్ గాడు అయితే మంచి పెయింట్లు ఏమేస్తాడో ఒక గోడ అయితే వదిలేస్తున్నా. సో ఇవన్నీ చేపియాలి. ఇంకా ఇంకో 2-3 డేస్లో టైం పడుతుంది, అయిపోతుంది. అరే ఇర్ఫాన్ నీకు చెప్పకుండా వచ్చినందుకు సారీ మామ. నెక్స్ట్ టైం చెప్తా. ఇది మనకి ఇద్దరికే రా, ఎవరికి లేదు. అరే అప్పుడు అరే పోరా భయ్ సారీ చెప్తాం, మేము కూడా అప్పుడప్పుడు వస్తాం రా భయ్. వద్దు అని అడుగుర్రి. మనం లేకపోతే ఇన్ని మస్తు కొడతారంట ఇల్లు అవునారా? అరే ఈయననే కొడతాడా నిన్ను ఎక్కువ? నేను కొట్టా. అరే పొట్ట మీద వేసుకొని చంపుతాడు వీడు. అరే కొడతారా? చూడు, మా ఇన్ని వీడియోలు చూపియాలి నాకు కదా? చూపించుకోరా అరే ఆయన వాడు భయపడి చెప్తలేడు రా ఇప్పుడు. లైట్ తీసుకో. అరే ఈ రూమ్ లో పని చేస్తున్నాను అటు పోమా. అన్నా ఇంకా నిరోలే ఇది. అన్న ఇంకెన్ని డేస్ కంప్లీట్ అయిపోతానే మొత్తం టూ డేస్ లోపల ఇంటీరియర్ అయితే ఇప్పుడు ఇట్లుంది కదా. 2 డేస్ తర్వాత మొత్తం లుక్ ఎట్లా వస్తుంది, ఏడ ఏం ప్రింట్లు వేస్తారో మొత్తం చూపిస్తాడు. అందరైన వర్క్ చేస్తుండు. సో గంగు గురించి స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే నేను పరిచయం అయిన ఒక 4 ఏళ్ళ నుంచి చాలా కష్టపడతాడు. వాళ్ళ మమ్మీ జాబ్ చేస్తుంది, వాళ్ళ చెల్లె జాబ్ చేస్తాడు, వీళ్ళు జాబ్ చేస్తారు. సో చాలా కష్టపడి ఒక చిన్న స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి అయితే వచ్చారు. ఒక్కొక్క రూపాయి కూడబెట్టి ఒక్కొక్క రూపాయి జమ చేసి ఇల్లు కొన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మమ్మీకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు గురించి అంటే ఈ కష్టం అనేది మొత్తం భారం మన ఓన్ మీద వేయకుండా వాళ్ళు కూడా కష్టపడి స్టేజ్కి అయితే వచ్చారు. గంగు కష్టపడ్డ పైసలన్నీ ఒక చిట్టేస్తారు, ఒక స్పెషల్ ఇంకా తర్వాత చెప్తాం దాని గురించి. సో ఏంటంటే ఈ కష్టం మొత్తం ఈ ఇల్లు కొన్న ఒక్కొక్క రూపాయి మొత్తం వీళ్ళ మమ్మీ వీళ్ళ చిల్ల కష్టపడ్డ పైసలే. ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే గంగు వాళ్ళకి డాడీ లేడు. చిన్న ఉన్నప్పుడు అయినా సరే వాళ్ళ మమ్మీ ఒక్కొక్క మెట్టు వీని కష్టపడకుండా కంటతడి పెట్టకుండా పెంచింది ఇంత పెద్దగా వాళ్ళ మమ్మీ. సో వాళ్ళ మమ్మీకి అయితే హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. కష్టం అంటే తెలియకుండా పెంచింది ఇంత పెద్దగా అయింది దున్నపోతులాగా, కానీ కష్టం అంటే తెలియదు. సో వీడియోలు ఇవి చేస్తాడు కానీ అందరు నవ్వించడానికి చేస్తాడు తప్ప మన మనసులో ఉంటాం ఏం పెట్టుకోడు. ఏం సరే వీడియో లెక్కనే చూడండి కానీ అంత ఏం లేదు. చెప్పరా ఇంకేమో మాట్లాడుతున్నావు మాట్లాడు. సో ఇగో ఈ ఇల్లు మా అమ్మ మా చెల్లె ఇద్దరు అయితే తీసుకోరు. లోపలైతే ఇంటీరియర్లు ఇవన్నీ నేనే చేపిస్తా అని చెప్పి దగ్గరుండి అయితే చూసుకుంటున్నా. సో పైసలు అయితే బాగానే అయినాయి, కష్టపడ్డే అన్నీ ఒక ఫలితం అవుతుంది అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఒక రూపాయి కూడా వేస్ట్ చేయలేడు ఇప్పటి వరకు అయితే. అంతే. సరే ఇంకా ఈ ఇంటి మొత్తం డీటెయిల్స్ అన్ని ఈ దగ్గర వేస్ట్ చేసే లెక్కలు కూడా ఉన్నాయి కానీ అది తర్వాత పబ్లిక్ ఎంజాయ్ లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలా మనిషి. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. నా ఇంకా మమ్మ ఉంది కాబట్టి ఇవన్నీ అవుతున్నాయి. లేకపోతే నా నుంచి ఏం కాకపో. రైటా అలా మామ ఇర్ఫాన్. థ్యాంక్స్ నీకురా, కంగ్రాచులేషన్ నీకురా. ఇది వద్దా నీకు? థ్యాంక్ యూ మన ఇద్దరికి పప్పి వెళ్ళారా మంచిగా నీకు ఇయ్యడాడు పోరాను. సో ఇర్ఫాన్ అని చెప్పాలని చెప్పి బాధపడొద్దు, ఎందుకంటే నేను ఏదో చిన్న సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా. ఇమ్రాన్ ఎప్పుడైతే వీళ్ళని పంపించేసిండు. ఇది ఏంటంటే నార్మల్గా మన ఇంటికాడ ఒక చిన్న ఆఫీస్ లెక్క అని చెప్పి నేను అయితే అనుకుంటున్నా. సో అట్లనే మెయింటైన్ చేద్దాం. ఏమంటారు? చిన్న ఆఫీస్ లెక్క మీరైతే రాకురా ప్లీజ్. ఏది మనది? ఎవ్వడొచ్చు లేదు. మొత్తానికైతే సో మొత్తానికైతే ఇల్లు ఎట్లుందో కామెంట్ చేయండి. రైట్ బాయ్.